అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన కీలక పరిణామాలు జూలై 4, 5, 6 తేదీలలో మన జ్యోతిష కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం జూలై 4, 5, 6 తేదీలలో మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ 3 రోజులు మీ జీవితంలోని చాలా కీలకమైనవి కాబోతున్నాయి. మీ శత్రువుల పాపపు కుండా నిండిపోయింది. భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ఒక లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ చేసేవారికి వారి ఇల్లు సిరి సంపదలతో నిండిపోవాలని, 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద రావాలని, వారి ఇంట్లో అన్ని కష్టాలు తీరిపోవాలని, అన్ని పనులు ఈ 3 రోజులలో పూర్తి అవ్వాలని, అన్ని కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం. రాహువు ప్రభావం, శుభ పరిణామాలు. జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలోని అత్యంత విలువైనది మీ నుండి దూరమయ్యే అవకాశం ఉంది. దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 రోజులలో మీ జీవితంలో ఒక లోతైన ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుంది. మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు రాహు ప్రభావం మీ జీవితంలోని తుఫాను తీసుకురాబోతుంది. మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ వీడియోలో నేను మీ ముందు ఒక రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. ఇది మీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించినదే కాకుండా మీ భవిష్యత్తును కూడా నిర్దేశించగలదు. మీరు దీన్ని విన్నప్పుడు మీ మనసు లోపల నుండి కదిలిపోతుంది. ఎందుకంటే మీరు అంతా మారే ఆ క్షణం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో, దేవుడు మీ ప్రార్థనలు ఎప్పుడు వింటాడో, మీ జీవితం ఎప్పుడు ఆనందంతో నిండిపోతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు సంపన్నులు అవుతారు, ఎప్పుడు కారు ఇల్లు కొనుక్కుంటారు, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా బయటకు తీసుకెళ్తారు, మీ తల్లిదండ్రుల కలను ఎప్పుడు నిజం చేస్తారు అని కూడా మీరు అనుకుంటారు. కానీ సమయం గడిచిపోయింది. ఆ క్షణం ఇంకా రాలేదు. మీ జీవితం ఇంకా నిరంతర పోరాటంలో గడిచిపోయింది. ప్రతిరోజు కూడా కొత్త ఆశలతో ప్రారంభిస్తారు. ఈరోజు అంతా బాగా జరుగుతుందని అనుకుంటారు, కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొత్త అడ్డంకులు, కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు రాహువు దృష్టి మీపైన పడుతున్నప్పుడు రాబోయే సమయం మీకు అనుకూలంగా ఉంటుందా, లేదా పరిస్థితులు మరింత దిగజారుతాయి అనేది ప్రశ్న. ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. మొదట్లో చెప్పినట్టుగా ఈరోజు ఒక అత్యంత రహస్యమైన రహస్యం వెలుగాపుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం చాలా అవసరం. నమ్మండి, ఈరోజు మీకు ఒక పెద్ద సమాచారం ఇవ్వబోతుంది. ఇది మీ జీవితంలో ఒక విప్లవాన్ని తీసుకురాగలదు. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా నాతో ఉండండి. ఈరోజు ఈ వీడియోని చాలా ప్రశాంతంగా చూడండి. మరియు నేను నీకు చెప్పబోయే విషయాలు ఎక్కడ కూడా బహిర్గతం చేయవద్దు. ఎందుకంటే వెల్లడి కాబోయే విషయాలను తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్షణం ఇప్పుడు మీ ఇంటి వద్దకు వచ్చింది. సాక్షాత్తు లక్ష్మీదేవి, అవును, లక్ష్మీదేవి మీ ఇంటి వద్దకు వచ్చింది. కానీ ఇప్పుడు అసలు పొరపాటు చేయొద్దు. ఒక చిన్న తప్పు లక్ష్మీదేవిని కోపగించుకోవచ్చు. అలా జరిగితే ఆమె తిరిగి రాదు. ఎందుకంటే ఈ అవకాశం చాలా కష్టాల తర్వాత లభించింది. దేవి లక్ష్మి మీ ఇంటికి దారి కనుగొంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు అనుగ్రహం, ముఖ్యమైన నియమాలు. రాహు ఇస్తే పుష్కలంగా ఇస్తాడు. పైకప్పు పగిలేలా ఇస్తాడు. ఎంత ఇస్తున్నాడు చూడడు, కేవలం ఇస్తాడు. కానీ తీసుకునేవారు కూడా అంతే సమర్థులు కావాలి. రాహు అనుగ్రహించినప్పుడు మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో సిద్ధంగా ఉండాలి. అయితే దీనికి కొన్ని అవసరమైన నియమాలు మరియు పద్ధతులు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం మరియు పాటించడం చాలా అవసరం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు 5 శుభవార్తలు ఒకేసారి రాబోతున్నాయి. కానీ 2 విలువైన వస్తువులు కూడా మీ నుండి తీసుకోబడతాయి. రాహువు ఏదైనా ఇచ్చినప్పుడు దానికి బదులుగా విలువైన వస్తువులను తీసుకుంటాడు. ఈ 2 వస్తువులు ఏమిటి? అవి నీ సంబంధాల, లేదా ప్రియమైన విద్య, లేదా ఏదైనా ఒక ముఖ్యమైన భౌతిక వస్తువున? దీని పూర్తి వివరాలు మీకు ముందు లభిస్తాయి. మీ శత్రువులు నిరంతరం మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేస్తున్నారు. అవును, వారు మీకు ఉజ్జలను పరుస్తున్నారు. వాటిల్లో మీరు చిక్కుకోవచ్చు. ఇందులో కొన్నిసార్లు తంత్ర మంత్ర క్రియలుంటాయి, కొన్నిసార్లు ఆర్థిక ఎత్తుగడలుంటాయి, మరికొన్నిసార్లు మీరు నిజంగా వాటిలో చిక్కుకుంటారు. కోరుకున్న బయటపడలేరు. కానీ ఈరోజు ఈ వీడియో మీకు సంజీవనిలాగా రుజువవుతుంది. మీ జీవితంలో అత్యంత ప్రియమైన వ్యక్తి, మీ కనుపాప, మీ 3 రోజులలో మీ నుండి దూరం అయ్యే అవకాశం ఉందని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడే అన్ని పనులను పక్కన పెట్టేసి ఈ వీడియోని మొదట చూడండి. వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో నిజమైన మనసుతో 3 సార్లు జై శనిదేవ్, జై శనిదేవ్, జై శనిదేవ్ అని చెప్పి టైప్ చేయండి. ఎందుకంటే రాహువు బలంగా ఉన్నప్పుడు శనిదేవుడు మాత్రమే దాని వ్యతిరేకత నుండి మిమ్మల్ని రక్షించగలడు. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి కామెంట్స్లో 3 సార్లు జై శనిదేవ్ అని తప్పకుండా రాయండి.
ఈ అత్యంత ప్రత్యేకమైన వీడియోను ప్రారంభిద్దాం. నా ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. అద్భుత యోగం, జాగ్రత్త వహించాల్సిన అంశాలు, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు తెలుసుకునేది మీ ఆలోచనను కదిలిస్తుంది. పూర్తి విశ్వాసంతో చెబుతున్నాను, ఈరోజు వరకు మీరు ఇంత గొప్ప బహుమతిని ఎప్పుడు విని ఉండరు. ఇది తల్లి ఆశీస్సులతో లభించిన ఒక వరం. ఇది రాబోయే జూలై 4, 5, 6 తేదీలలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ జాతకంలోని 100 సంవత్సరాల తర్వాత అటువంటి గొప్ప అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు రాహువు మరియు కేతువు ఇద్దరు అత్యంత శుభ స్థానాల్లో ఉంటారు. దీని కారణంగా మీ జీవితంలో నడుస్తున్న అన్ని సమస్యలు మరియు సంక్షోభాలు ఒకేసారి ముగిసిపోతాయి. అయితే ప్రియమైన మిత్రులారా, ప్రస్తుతానికి శని దశ మీ జాతకంలోనే కొత్త అస్థిరంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే రాబోయే జూలై 4, 5, 6 తేదీలలో మీరు 3 ముఖ్యమైన తప్పులను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలా జరిగితే మీ జీవితంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తవచ్చు. మిత్రులారా, దేవుడు స్వయంగా మిమ్మల్ని కోటీశ్వరుగా చేసే ఒక విలువైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాడని తెలుసుకుని మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ అవకాశం సాధారణ రోజుల కాకుండా రాబోయే ఈ 3 ప్రత్యేక రోజులలో మీకు లభించబోతుంది. ఈరోజు కార్యక్రమంలో మీ రాబోయే అదృష్టానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని మేము మీకు వివరంగా అందిస్తాం. సరళంగా చెప్పాలి అంటే మీ జీవితంలో లాటరీ తగలబోతుంది. దేనికోసమో పోరాడారు, అవి మీ వద్దకు వస్తాయి. లభించిన ప్రత్యేక సంకేతాల ప్రకారం ఇది రాబోయే 3 రోజులలో మీ జాతకంలోని అటువంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. అవి మీ కళ్ళ నుండి అనూహ్యంగా కన్నీళ్లను ప్రవహిస్తుంది. కానీ ఈసారికి కన్నీళ్లు దుఃఖానికి కాదు, ఉపశమనం మరియు ఆశ్చర్యానికి సంబంధించినవి. ఈ సాధారణ మార్పు కాదు, ఇది మీ జీవితాన్ని దిశ మరియు గమ్యాన్ని పూర్తిగా మార్చే ఒక గొప్ప అవకాశాన్ని సంకేతం. నా ప్రియమైన మిత్రులారా, గత 7 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లతో గడిపిన రాత్రులు, ఇప్పుడు ఆ కన్నీళ్లకు ప్రతిఫలం లభించబోతుంది. మీ అసంపూర్తిగా ఉన్న కలలు, నిలిచిపోయిన పనులు మరియు విరిగిన భావాలు ఇప్పుడు నెమ్మదిగా ఆకారం దాల్చడం ప్రారంభిస్తాయి. కాబట్టి నేను చెప్పేది గాలిలో చెప్పిన మాట కాదు, ఇదంతా సత్యంపై ఆధారపడి ఉంది. ఇప్పుడు మీ జీవితంలోని ఇంతకుముందు ఎన్నడూ జరగనివి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మీ జాతక స్థితి పూర్తిగా మీకు అనుకూలంగా రాకపోతే చెప్పండి, కానీ మీరు ప్రతి పదాన్ని శ్రద్ధగా వింటే మీ అదృష్టం ఒక కొత్త మలుపు తిరుగుతుందని నమ్మండి. ఇప్పుడు ప్రపంచంలో ఏ ప్రతికూల శక్తి, ఏ అడ్డంకి మీ అభివృద్ధిని ఆపలేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీ అడుగులు విజయం వైపు పడుతున్నాయి. మీ ప్రయాణం ఇప్పుడు పొడవుగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది. నా మాటలను సీరియస్గా అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఈరోజు వీడియో మీ జీవితంలో ఒక వరంతో సమానం కాదు. ఈ మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే మీ అదృష్టం యొక్క వాక్కును తిరిగి వ్రాయగల క్షణం ఇదే కావచ్చు. దేవత ఆశీస్సులు. 3 ముఖ్యమైన విషయాలు. వీడియోను ప్రారంభించే ముందు నా అభ్యర్థన ఏమిటంటే ఈ వీడియోను చూస్తున్న తల్లి భక్తులు ఎవరైనా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈ వీడియోను లైక్ చేసి పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో జయమ్మ దుర్గా, జయమ్మ భవానీ అని రాయండి. మీ జీవితంలో కష్టాలు ఒక క్షణంలో ముగిసిపోతాయి. మీరు నిజమైన మనసుతోనే ఇలా చేయండి. అప్పుడు అన్ని కష్టాలు కూడా ఎలా అదృశ్యమవుతాయో చూడండి. మరియు నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఈ వీడియోలో ఇవ్వబడిన భవిష్యవాణి కేవలం అంచనా మాత్రమే కాదు. గంగాజలం చేతిలో పట్టుకొని చెప్తున్నాను, రాబోయే 92 గంటలు మీ జీవితాన్ని ఒక దైవిక శక్తి స్పర్శతో పవిత్రంగా మరియు సురక్షితంగా చేయబోతున్నాయి. గత 7 సంవత్సరాలుగా మీ జీవితంలో పోరాటం కొనసాగుతుంది. కొన్నిసార్లు ఆర్థికంగా, కొన్నిసార్లు మానసికంగా, కొన్నిసార్లు కుటుంబ పరంగా మీరు ఎల్లప్పుడూ ముందుకు సాగడానికి ప్రయత్నించారు. కానీ మళ్ళీ ఏదో ఒక అడ్డంకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ అడ్డంకులన్నీ కూడా అంతమయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు మీ అదృష్టం కొత్త అవకాశాలతోనే మీ తలుపు తట్టబోతుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు మీ జీవితంలో లేని అవకాశాలు లభిస్తాయి. చాలా విషయాలు ఇప్పటి వరకు మీ అదృష్టంలో రాయబడలేదు. మీరు ప్రయత్నించారు, కష్టపడ్డారు, కానీ ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు స్నేహితులారా, మీ అదృష్టం పూర్తిగా తిరిగి రాయబడే సమయం వచ్చింది. ఇప్పుడు మీ అదృష్టం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు చివరి నిమిషంలో పాడైపోయిన పనులు, మళ్ళీ ఆటంకాలు వచ్చిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీరు ఒక సాధారణ వ్యక్తి నుండి సంపన్న వ్యక్తిగా మారవచ్చు. ఈ మార్పు క్షణంలో జరగవచ్చు. అయితే మిత్రులారా, మీ అదృష్టం మీ జీవితంలోనికి వచ్చినప్పుడు దాని ప్రభావం మీ జీవితం పైన మాత్రమే పడదు. ఒక ప్రత్యేక వ్యక్తి దీనితో చాలా కలత చెందుతాడు. ఈ వ్యక్తి దూరం ఉన్నవారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు, మీ అభివృద్ధిని జీర్ణించుకోలేని ఒక వ్యక్తి, మీ విజయాన్ని చూసి అసూయపడే మరియు మీరు కష్టాల్లో మునిగిపోవాలని కోరుకునే వ్యక్తి. కానీ ఈరోజు వీడియో చివరిలో మీకు ఒక అద్భుతమైన ఉపాయం చెప్పబోతున్నాను. అది ఒకసారి ప్రయత్నం చేస్తే మీ శత్రువులను నిష్క్రియంగా మారుతారు. అప్పుడు వారు ఎన్ని కుట్రలు పడినా
వారు మీకు ఎటువంటి హాని చేయలేరు. ఈ సమాచారం ఎంత ప్రత్యేకమైనది మరియు ప్రభావవంతమైనది అంటే ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పి ఉండరు. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా దాటవేయవద్దు. చాలామంది వీడియోను మధ్యలో వదిలేస్తారు లేదా వేగంగా ముందుకు పెంచుతారు. ఇప్పుడు అలాంటి తప్పు చేయొద్దు. ఈ వీడియో సాధారణ ఆలోచనతో రూపొందించబడలేదు. ఇది మీ జాతకంలోని గ్రహాలు మరియు నక్షత్రాల అధ్యయనం పైన ఆధారపడి ఉంటుంది. మేము ఎటువంటి సమాచారాన్ని జ్యోతిష ఆధారాలు లేకుండా పంచుకోము. మేము రూపొందించిన అన్ని వీడియోలు మీ గ్రహాలపై ఆధారపడి ఉంటాయి మరియు ఈరోజు ఈ ప్రత్యేక వీడియోను చాలా అవసరం అవుతుంది. ప్రియమైన మిత్రులారా, చాలా కాలంగా మీ జీవితంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని బాగా తెలుసు. మీరు నిరంతరం కష్టాలను ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఇతరుల వల్లే సంతోషంగా ఉండాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని లోతైన కోరిక ఉంది. మీరు మీ చుట్టూ ఉన్న ప్రజలను, బంధువులను, స్నేహితులను చూసినప్పుడు వారు జీవితంలో చాలా ఆనందంగా ఉన్నారని, ముందుకు సాగుతున్నారని చెప్పారు. కొందరు కొత్త ఇల్లు కొంటున్నారు, కొందరు కొత్త కారు తీసుకుంటున్నారు, కొత్త పెళ్లి చేసుకుంటున్నారు, కొందరు తమ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారు. మీరు ఈ దృశ్యాలను చూసినప్పుడు మీ మనసులోని కూడా ఆనందం పుడుతుంది. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి కొన్ని ఆనందకరమైన క్షణాలు గడపగలిగితే, సెలవులు గడపగలిగితే, ఆనందాన్ని అనుభవించగలిగితే అనిపిస్తుంది. ఇదంతా మీ లోపల జరుగుతుందని మాకు తెలుసు. కానీ మీరు ఎవరికి ఏమీ చెప్పరు. మీ భావాలను ఎవరితో పంచుకోరు. ఎందుకంటే మీ మాటలు ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదని మీరు కోరుకోరు. మీ బాధలు ఇతరుల జీవితంలోని భారంగా మారకూడదని మీరు కోరుకోరు. మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. రాబోయే జూలై 4, 5, 6 తేదీలలో తల్లి స్వయంగా మీ ఇంటికి రాబోతుంది. లక్ష్మీదేవి ఇప్పుడు మీ తలుపు వద్ద అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మరియు లక్ష్మీదేవి రాగానే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టం ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇది కేవలం కల్పన కాదు, ఇది స్వచ్ఛమైన సత్యం. లక్ష్మీదేవి ఏదైనా రూపంలో, ఏదైనా స్వరూపంలో ప్రత్యక్షమై మీకు దయను ప్రసాదించగలదు. ఈ సమయం మీ జీవితంలో అద్భుతమైన సమయం అవుతుంది. మీరు ఎంత దుఃఖాన్ని అనుభవించారో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఇప్పుడు అంతం కాబోతున్నాయి. ఇప్పుడు మీ నుదుటిపైన విజయం యొక్క తిలకం పడబోతుంది. మీ విజయం యొక్క ఈ ధ్వని ఇప్పుడు వీధిలో మారుమోగుతుంది. మీ పేరు ప్రతి వీధిలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంత గొప్ప విజయం ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడూ రాలేదు. మీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో కదలబోతుంది. ఇది సాధారణ విషయం కాదు, ఇది ప్రత్యేకమైనది. అందుకే మిత్రులారా, మీరు 3 ముఖ్యమైన విషయాలను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. వీటిలో ఏదైనా ఒకదాన్ని మీరు పాటించకపోతే మీ అనేక పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఒకటి, మీ ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా రహస్యంగా ఉంచండి. చాలామంది తమ జీవితంలో సంతోషంగా ఉంటారు, కానీ వారు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో మీకు ఎప్పుడు చెప్పరు. వారు ఎక్కడి నుండి డబ్బు సంపాదిస్తున్నారు లేదా జీవితంలో ఏమి సాధించారు అని కూడా వారు చెప్పరు. ఎందుకు అంటే వారి ఆనందం గురించి ప్రజలకు తెలిస్తే ఎవరికైనా సరే చెడు దృష్టి పడవచ్చు అని వారికి తెలుసు. కానీ మిత్రులారా, మీ జీవితంలోని చిన్న ఆనందం వచ్చినప్పుడు కూడా మీరు దానిని బహిరంగపరుస్తారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం ద్వారా కూడా, కొన్నిసార్లు స్నేహితులకు డబ్బు కొట్టడం ద్వారా మరి ఇక్కడ నుంచి చెడు దృష్టి పడే ప్రక్రియ మొదలవుతుంది. మీ ఇంట్లోని ప్రజలు మీ సొంతం అనుకునేవారు మీ సంతోషం పట్ల అసూయ పడడం ప్రారంభిస్తారు. మరియు దృష్టి చాలా ప్రమాదకరమైనది. ఒక చిన్న దృష్టి మీ కష్టాన్ని, మీ విజయాలన్నింటినీ కూడా ఒక క్షణంలోనే నాశనం చేయగలదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దృష్టి నుంచి రక్షించబడాలి అంటే మీ సంతోషాలను రహస్యంగా ఉంచుకోవాలి. మీ ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి తక్కువ మాట్లాడాలి. మీ విజయాలు పూర్తిగా నెరవేరే వరకు వాటిని పంచుకోవద్దు. 2, ఏ పని పూర్తి అయ్యే వరకు కూడా దాని గురించి ఎవరికి చెప్పవద్దు. ఈ రోజుల్లో ప్రజలు ఎవరితోనూ కూడా నిజాయితీగా ఉండరు. వారు మీ రహస్యాలను తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. మీరు తరచుగా అపరిచితులను త్వరగా నమ్ముతారు మరియు ప్రజలు మీ సాధారణ స్వభావం కలవారని తెలుసు. వారు స్నేహం ముసుగులో వారి స్వార్థాన్ని తీర్చిదిద్దుకుంటారు, మీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుంటారు. మీరు ప్రజల మాటలు విని వారికి పనిచేస్తారు, కానీ వారు మీకు ఎప్పుడు అలా చేయరు. అందుకే ఈ యుగంలో చాలా తక్కువ మంది నిజమైన వారు ఉంటారు అని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చాలామంది కేవలం తమ ప్రయోజనాల కోసం ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు. శత్రువుల నుండి రక్షణ, కొత్త అవకాశాలు. మిత్రులారా, రాబోయే జూలై 4, 5, 6 తేదీలు మీకు చాలా శుభప్రదమైనవి. అయితే ఈ శుభ సమయాలను సద్వినియోగం చేసుకోవడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోని గత తప్పులను సరిదిద్దుకోవాలి, లేకపోతే మీరు మీ శత్రువు యొక్క ఉచ్చులో చిక్కుకోవచ్చు. మీ శత్రువు చాలా కాలంగా మీరు ఒక తప్పు చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దానిని ఉపయోగించుకొని మీ ఆనందాన్ని లాగేసుకోవడానికి మీరు అలా చేయకూడదు. ఏ పరిస్థితిలోనైనా సరే ప్రత్యర్థులకు మీ యొక్క జీవిత గమనాన్ని అడ్డుకునే అవకాశాన్ని ఇవ్వద్దు.
మిత్రులారా, ఈ సమయం మీకు మ్యాజిక్తో సమానం కాదు. ప్రియమైన మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం పరిస్థితులు నిరంతరం అస్థిరంగా ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు, అయినప్పటికీ కూడా సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఈ సత్యాన్ని మేము బాగా అర్థం చేసుకున్నాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, రాబోయే జూలై 4, 5, 6 తేదీలు మీకు చాలా శుభ సంకేతాలు తీసుకొస్తున్నాయి. భగవంతుడు మీకు సంతోషంగా ఉండడానికి అనేక కారణాలు ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు అనేక అవకాశాలను ఇవ్వబోతున్నాడు. అవి మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వగలవు. కాబట్టి ఈ అవకాశాలను మీ చేతుల నుండి జారవిడ్చుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఒకసారి అవకాశం చేతుల నుండి జారిపోతే అది తిరిగి రాదు. అందుకే అదృష్టం ఒక శుభ సమయాన్ని తీసుకొచ్చినప్పుడు దానిని పూర్తి మనసుతో స్వాగతించాలి. మరియు మొదట మీలోని ఏదైనా అహంకారం ఉంటే దాన్ని త్యజించండి. మీరు పెద్ద పనులకు మాత్రమే అడుగులని, చిన్న పనులు మీ గౌరవానికి తగినవి కావని అనుకోవద్దు. అహంకారం అనేది ఒక బంధం. అది వ్యక్తిని తన సొంత అభివృద్ధి నుండి దూరం చేస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండడానికి అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. కాబట్టి మీకు శాంతి, ఆనందం లేదా సంతృప్తిని కలిగించే చిన్న లేదా పెద్ద అవకాశం ఎప్పుడు లభించినా దాన్ని 2 చేతులతో స్వీకరించండి. ఈ చిన్న చిన్న అవకాశాలను స్వీకరించడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. కొత్త ప్రారంభాలు, జాగ్రత్తలు. అలాగే మిత్రులారా, మీ రాబోయే జూలై 4, 5, 6 తేదీలలో కొత్త ప్రారంభాలకు అత్యంత అనుకూలంగా పరిగణించబడుతున్నాయి. మీరు ఏదైనా కొత్త ప్రణాళిక వైపు అడుగు వేయాలనుకుంటే, ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు సువర్ణ అవకాశం. ఈ చేసే ప్రారంభం ఖచ్చితంగా మీకు లాభం చేకూరుస్తుంది. అయితే ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే ఏ ప్రణాళిక అయినా పూర్తి గోప్యతగా ఉంచండి. మీ నిర్ణయాలు మరియు మీ వ్యూహాలను ఎవరితో కూడా పంచుకోవద్దు, ప్రత్యేకించి ఆ పని పూర్తయ్యే వరకు. ఎందుకంటే మీ చుట్టూ మీకు వ్యతిరేకంగా పనిచేయగల వ్యక్తులు కూడా ఉండవచ్చు. వారు కేవలం ఒక పొరపాటు కోసం ఎదురు చూస్తున్నారు. మీరు అనాలోచితంగా మీ మనసులోని మాటను ఎవరికైనా చెప్పే క్షణం కోసం మరియు ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. అందుకే మిత్రులారా, ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. తదుపరి అడుగు గురించి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వద్దు. మరియు మీరు ప్రారంభించే పనిని అత్యంత వివేకంతో మరియు తెలివితేటలతో చేయండి. మీరు అలా చేస్తే మీ పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా పూర్తవుతాయి. కానీ పొరపాటున కూడా మీరు ఎవరైనా లీక్ చేస్తే, మీరు మీ ఆలోచనలు లేదా ప్రణాళికను బహిరంగపరిస్తే ఈ సమాజం మిమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వదు. మీ ప్రత్యర్థులు మీకు పురోగతిని ఆపడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తారు. వారు మీ వెనుకపడి ఉంటారు. మీ పనులను అడ్డుకోవడానికి ఎటువంటి అవకాశాలు వదలరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి పనిని వ్యూహాత్మకంగా మరియు నిశ్శబ్దంగా పూర్తి చేయడమే తెలివైన పని. మీ అడుగులను జాగ్రత్తగా వేయండి మరియు మీ మనసులోని మాటను ఇతరులకు చేరనివ్వద్దు. లేకపోతే మీ జీవితంలోని ఇప్పుడు ఉన్న సంక్షోభం మరింత లోతుగా మారవచ్చు. రోజువారీ జీవితం పైన ప్రభావం నేను ఇంతే చెప్తాను. రాబోయే రోజు జూలై 4, 5, 6 తేదీలలో మీకు ఒకదానికొకటి గొప్ప అవకాశాలు తీసుకురాబోతున్నాయి. కాబట్టి ఈ అవకాశాలను కోల్పోయే ఎటువంటి తప్పు చేయవద్దని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. గత సంవత్సరాలలో మీకు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. మీ పిల్లలు ఈరోజు సాయంత్రం మీ ముఖంలో చిరునవ్వు మరియు శాంతిని నింపుతారు. రోజంతా అలసట మరియు ఏకారూపతకు వీడుకోలు చెప్పడానికి మీకు ఇష్టమైన భోజనాన్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ లోపల కొత్త శక్తిని నింపుతుంది. కొన్ని నిలిచిపోయిన సమస్యలు మళ్ళీ తెరపైకి రావచ్చు. అలాగే ఖర్చులు కూడా మీ మనసు పైన ప్రభావం చూపవచ్చు. పిల్లలు ఈరోజు ఇంట్లో పనులలో మీకు సహాయం చేయవచ్చు. ఈరోజు మీకు ఒక పాత స్నేహితుడు తారసపడవచ్చు. అతను మీ గురించి పట్టించుకోవడమే కాకుండా మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకుంటాడు. పనిలో సామర్థ్యాన్ని పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించండి. మీ పని శైలి మరియు కొత్త ఆలోచనలు మిమ్మల్ని దగ్గరగా గమనిస్తున్న వారిని ప్రభావితం చేస్తాయి. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. కాబట్టి ఈ రోజు నుండి దానిని తెలివిగా ఉపయోగించడం ప్రారంభించండి. వివాహాన్ని కేవలం శారీరక సంబంధంగా భావించడం తప్పు. ఈరోజు మీరు ప్రేమ యొక్క నిజమైన అనుభూతిని లోతుగా అనుభవిస్తారు. ఈరోజు ఆనందం మరియు సరదా రంగులతో నిండి ఉంటుంది, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని పూర్తి ఉత్సాహంతో జీవిస్తారు. ఖర్చులను నియంత్రించండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. కొందరు ఈ సొంతమైనట్టు నటించి ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ హృదయం మరియు మనసు కొంత భావోద్వేగంగా మరియు నిరాశగా ఉండవచ్చు. ఒకవైపు ప్రపంచంలోని అన్ని పనులు అన్ని, మరోవైపు మీ ప్రేమను మాత్రమే ఉన్నట్టుగా అనిపించవచ్చు. మీ ఆత్మవిశ్వాసం బలపడుతుంది మరియు పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం ఇప్పుడు అవసరం.
వైవాహిక జీవితం పరంగా ఈ విషయాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. క్రీడల వంటి శారీరక కార్యకలాపాలలో పాల్గొనడం మీ ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. గతంలో మీరు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టిన మూలధనం ఈరోజు సానుకూల ప్రయోజనాలనిచ్చే అవకాశం ఉంది. గృహ సమస్యలపై పూర్తి సంతృప్తి లేని సంకేతాలున్నాయి. కొంత ఒత్తిడి లేదా అడ్డంకులు ఎదురవ్వచ్చు. సంబంధాలలో విభేదాలు ఏదో ఒక రకమైన చీలికను సృష్టించవచ్చు. కొత్త భాగస్వామ్యాలు లేదా ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించడాన్ని వాయిదా వేయడం మంచిది. సాయంత్రం మీరు కుటుంబానికి కొంత దూరాన్ని ఉండి ఒంటరిగా పైకప్పు పైన లేదా బహిరంగ వాతావరణంలో నడవాలని కోరుకోవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న విషయాలపైన వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే అది మీ ఆరోగ్యం మరియు మనోబలం రెండింటిని మెరుగుపరుస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.